అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిత్తూరు పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎవరు ఏమీ చేయలేరా అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న అటవీ శాఖ భూములు ఆక్రమించేసి పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని అడవుల్లోకి సీసీ రోడ్లు వేయించుకొని ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసి బరి తెగించి నా పని వాళ్ళ కోసం కట్టించా నా ఫామ్ హౌస్ అని చెప్పేసి మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ తర్వాత పుంగునూరు చుట్టుపక్కల వందలాది ఎకరాలను కబ్జాలు చేసేసుకొని ఇష్టారీతిన వాటిని తమ కుటుంబ సభ్యుల మీద రాయించేసుకున్నటువంటి పాపాల పెద్దిరెడ్డి ఇక ఎర్రచందనం గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాపాల పెద్దిరెడ్డి, ఈ పుల్లల పెద్దిరెడ్డి ఏ విధంగా ఎర్రచందనంలో దోసుకున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చిత్తూరు జిల్లాలో ఈయనగారి అరాచకాల గురించి చెప్పక్కర్లేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కూడా ఈ పాపాల పెద్దిరెడ్డి అరాచకాలు మాత్రం చిత్తూరు జిల్లాలో తగ్గడం లేదు. మొన్నటికి మొన్న ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలను, తెలుగుదేశం నాయకుల్ని ఒక్కొక్కరిని వెంటాడి నరుకుతామని చెప్పేసి బహిరంగంగా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే పాపం నారా చంద్రబాబు నాయుడు గారు పాత స్నేహితుడనో లేకపోతే మరో సాఫ్ట్ కార్నరో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ పాపాల పెద్దిరెడ్డిని మాత్రం ఆయన ఏమి చేయలేకపోతా ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ రకమైనటువంటి అరాచకవాదిని, ఇంతగా అరాచకాలు చేస్తున్నటువంటి వ్యక్తిని కనీసం అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించలేనటువంటి పరిస్థితి. ఈయన దోచుకుంది ఏదుంది? ఇష్టం వచ్చినట్టు అటవీ భూములు దోచేసుకున్నాడు, ప్రభుత్వ భూములు దోచేసుకున్నాడు, ఇసుకలోను, వైన్స్లోను, మైన్స్లోను ఏది కనపడితే అది ఆయన కంటికి అందంగా కనిపించినటువంటి ప్రతిదాన్ని ఆయన దోచేసుకోవడం జరిగింది. ఇన్ని అరాచకాలు చేసినటువంటి వ్యక్తిని ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తను, రాజశేఖర్ అనేటటువంటి కార్యకర్తను ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి అనుచరులు నరికి చంపేశారు. ప్రభుత్వం ఎవరిదిరా అంటే ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పోనీ అదేమైనా వేరే జిల్లానా అంటే కాదు, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఇటువంటి అరాచకవాది ఇష్టారీతిన విచ్చలవిడిగా వీరంగం తాండవం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే ఇప్పటికే అర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు ఇలా టాలరేట్ చేస్తారు ఇట్లాంటి అరాచకవాదుల్ని? మీ మీద రాజకీయ నెగిటివిటీ వస్తుందేమో ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే అంటే ఎక్కడ రాదండి. తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే వస్తుంది నెగిటివిటీ. తప్పు చేసిన వాడిని శిక్షిస్తే ఎక్కడ నెగిటివిటీ రాదు. జనాలు కూడా ఎప్పుడెప్పుడు ఇట్లాంటి అరాచకవాదుల్ని ఎత్తి లోపలేస్తారు, జైల్లో పర్మనెంట్గా ఉండేటట్లు చేస్తారని దేవుళ్ళను మొక్కుకుంటా ఉండేటటువంటి పరిస్థితి. మీరేంట్రా అంటే వాళ్ళని ఏం చేస్తే రాజకీయ కక్షలు అనుకుంటారు. మీరు చెయ్యకపోయినా రాజకీయ చేతగానితనం అంటారు, చేస్తే రాజకీయ కక్ష అనుకుంటే అనుకోవచ్చు. కాకపోతే ఇట్లాంటి అరాచకవాదుల్ని ఏమీ చెయ్యకపోతే మాత్రం చేతగానితనం అంటారు. ఇది వాస్తవం. ఇక్కడ ప్రధానంగా ఏంట్రా అంటే రామచంద్ర ఏంటి అరాచకం అని చెప్పేసి రాశారు. ఏం చేశాడు మనోడు అంటే బుగ్గమఠంకి సంబంధించినటువంటి భూములన్నింటినీ కబ్జాలు చేసేసుకున్నాడు. కబ్జాలు చేసుకొని పార్టీ ఆఫీసులు కట్టుకొని పార్కింగ్ ప్లేసులు మాదిరిగా తయారు చేసుకొని ఇష్టారీతిన చెలరేగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చూసుకొని. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంపాదించారో అంతకు ఏమాత్రం తగ్గకుండా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోచుకున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకే మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నియంత మహాప్రభువు, మహారాజులాగా ఫీల్ అయిపోయేసి ఉత్తరాంధ్రకు ఒక సామంతరాజుని, తూర్పు రాయలసీమకు ఒక సామంతరాజుని, పశ్చిమ రాయలసీమకు ఇంకొక సామంతరాజుని, కృష్ణా గుంటూరుకు ఇంకో సామంతరాజుల్ని, ఇట్లా సామంతరాజుల్ని ఒక 5-6 మందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళతో దోపిడీలు దొమ్మిలో చేయించుకొని ఆ అక్రమ సంపాదన అంతా ఈయన కమిషన్ల రూపంలో తీసుకొని చక్కగా బెంగళూరు ప్యాలెస్లో పోయి వండుకున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చూసుకొని ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ కరుణాకర్ రెడ్డి, ఆ వైవి సుబ్బారెడ్డి, ఆ విక్రాంత్ రెడ్డి, ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మొత్తం రెడ్లే. జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్లు, ఆ విజయసాయి రెడ్డి, ఇట్లా బరి తెగించి విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ని శాంతం నాకేశారు. ఇక్కడ చూడండి, ఈ బుగ్గమఠానికి సంబంధించినటువంటి ప్లేస్లో ఈయన గారు కంచె వేసుకొని దానికి సంబంధించి పార్కింగ్లో పెట్టుకొని మధ్యలో సీసీ రోడ్లు కూడా అయ్యేమి వీళ్ళ తాత జేబులో నుంచి వచ్చినవి కాదు, అవి కూడా మళ్ళీ ఈ సీసీ రోడ్లకు కూడా ప్రజల సొమ్మే, ప్రజలకు సంబంధించి వీళ్ళదంటూ ఏం ఉండదు. మొత్తం అంతా ప్రభుత్వాలకు సంబంధించినటివి, మఠాలకు సంబంధించినటివి. ఖాళీ ప్లేసులన్నీ ఏడాడ బాగున్నాయో వాటన్నిటినీ కబ్జాలు చేసుకోవడము, కంచెలేసుకోవడము, మళ్ళీ దాళ్ళకి వీళ్ళ అందమైన కార్లు పోయేదానికి వీళ్ళ
హైఫై కార్లు పోయేదానికోసం అని చెప్పేసి మంచి కన్నెట్ రోడ్లు ఉండాలి కాబట్టి సీసీ రోడ్లు, తార్ రోడ్లు వేసుకొని ఇచ్చలవిడిగా కులుకుతున్నారు ఇల్లు. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయ పరిసరాల్లో ఏర్పడినటువంటి 2 సహజ నీటి బుగ్గలు గతంలో ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి అవసరాలు తీర్చేవన్నమాట. వాటి నిర్వహణకు ఏర్పాటైనటువంటి బుగ్గ మఠం అనేది చంద్రగిరి రాజులు అప్పట్లో ఏర్పాటు చేశారనమాట. దానికి భూములు కూడా ఇచ్చారు ఆ చంద్రగిరి రాజులు. వాటిపై వచ్చే ఆదాయంతో భక్తులకు భోజన సదుపాయాలను మఠం కల్పించేది. 123 ఎకరాల భూములు ఉండేవి. అయితే మఠం ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాక 22 ఎకరాల భూములు ప్రస్తుతం మఠం ఆధీనంలో ఉండాల్సి ఉంటే అవి కాస్త కబ్జాలకు గురైనాయి. ఇట్లా మన పుల్లల రామచంద్రారెడ్డి ఇష్ట రీతిన దోసుకున్నాడు చిత్తూరుని. మరి ఈయన గారిని ఎవరేం చేయాలనో ఏమీ అర్థం కావట్లే. చట్టాలంటే భయం లేదు, రాజ్యాంగం అంటే బెరుకు లేదు, ప్రజలంటే అసలు లెక్కలేదు. ఇష్టారీతిని దోచుకోవాలా, లక్షల కోట్లు దోచుకోవాలా, అది కాన్సెప్ట్. ఇట్లాంటి పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలను పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడు 5 ఏళ్ళు. ఆ అవినీతి తిమింగలానికి ఈ అవినీతి తిమింగలం తోడు శాంతం నాకేశారు ఆంధ్రప్రదేశ్ని. మరి వీళ్ళని ఎవరు శిక్షించాలా? అది ఆ దేవుడికే తెలియాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఇంకా ఏదైనా చర్యలు తీసుకోవాలా వీళ్ళ మీద. వీళ్ళను మానవులు ఏమీ చేయలేరు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.